దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడ లేని విధంగా 'ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏబీఎన్‌లో కొత్త పలుకు' పేరుతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీని, ముఖ్యంగా పార్టీ నాయకుల భార్యలు నీచ నికృష్టమైన భాషతో దూషించి, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకపోగా మరింత దిగజారి ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా దీనిపైన ఏబీఎన్ రాధాకృష్ణ పైన ప్రచారం చేసిన వ్యక్తులపై అందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు వైఎస్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చి ఏబీఎన్ రాధాకృష్ణ పైన ప్రచారం చేసిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా మనుల యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆయన్ని టార్గెట్ చేసి ఆయన ఎక్కడైనా కనిపిస్తే పట్టుకుని రోడ్డుకి ఈడ్చాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ క్యాడరే కాకుండా మహిళా మనులందరూ కూడా ముందుకు వస్తున్నారు. అలాంటి టైంలో ఈయన ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను పక్కన పెట్టి కనీసం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ వైఎస్ఆర్సీపీ లీడర్లో అనేది చాలా తప్పుడు నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికి కూడా అనేక సందర్భాల్లో చెప్పాలనుకుంటే ఈ రాధాకృష్ణ గురించి ఈ దేశంలో అనకూడదు. ఏబిఎన్ చంద్రబాబు నాయుడు దాసత్వం చేసుకోవడం, ఆయన చెప్పినట్టుగా చేయడం ఆయన ముఖ్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికైనా మార్పు రావాలి. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మహిళల అరాచకాలని పక్కన పెట్టి నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం అంటే రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర మహిళ పైన ఎంత విరుచుకుపడినా కూటమి నాయకుల్ని ఇటువంటి దళితుడి పైన చేయి చేసుకొని ఆయన డైరెక్ట్ గా 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి మీకు ఎవరిచ్చారు? మీరు రానున్న రోజుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మహిళలకు కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్కి కానీ మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. మీరు రానున్న రోజుల్లో మీ అందరినీ కూడా తరిమి కొట్టడానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, క్యాడరు, మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. ముందు మీ కూటమి చేసిన తప్పులను బయట పెట్టాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీకు ఈ యొక్క అందరికీ నమస్కారం. మరి ఏబిఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఎడిటర్ మహిళల గురించి కొత్త పలుకు అని ఆయన పేపర్లో ఒక చెత్త పలుకు పలికినటువంటి విధానం, ముఖ్యంగా మహిళల గురించి, మన అక్క చెల్లెల గురించి ఒక భార్యకి చెల్లికి తేడా లేకుండా వికృత రాతలు రాసినటువంటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. మరి ఆయన అమరావతి రాజధాని లక్షల కోట్లు పెట్టి కట్టడం, అది ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఏదీ కాదని జనాల్లోకి బలంగా వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి మావిగన్ అని చెప్పేసి కృష్ణా, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఇవన్నీ డెవలప్ చెందినటువంటి, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి హైవే కనెక్టివిటీతో పాటు పోర్టు, ఎయిర్పోర్టు ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో, రైల్వే స్టేషన్ ఇవన్నీ ఉన్న సందర్భంలో ఈ క్యారిడార్ని కనుక మనం రాజధానిగా చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లక్షల కోట్లు పెట్టి అమరావతి పెట్టి దాన్ని ఒక ఎత్తిపోతల పథకంగా ప్రతి సంవత్సరం 600 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తోడేయటం తప్ప దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి విధానం ప్రకారం ఒక 5-6 లక్షల కోట్లు ఒక రాష్ట్రం, ఒక చిన్న రాష్ట్రం 5-6 లక్షల కోట్లు అంటే 160 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాలు పట్టి దాని మీద రిటర్న్ వస్తుంది. హైదరాబాద్ ఇంకెంతో ముందుకెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు అది జనాల్లో బలంగా వెళ్ళినప్పుడు ఏదో విధంగా అటెన్షన్ డైవర్ట్ చేయాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వానికి ఒక బ్రోకరు, ఒక దళారుడు, కూటమి ప్రభుత్వానికి ఒక కరపత్రంగా పనిచేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎడిటర్ దీన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి, ఇది జనాల్లోకి వెళ్ళకూడదు, ఏదో విధంగా డైవర్ట్ అవ్వాలని చెప్పేసి భార్యల్ని చెల్లెలుగా చూడాలట, చెల్లెలుగా చూసి సంబంధాలు ఇచ్చి పెళ్లి చేసేయాలట. మరి ఒక ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి వ్యవస్థ జర్నలిజం కానీ 4th పిల్లర్ అంటాం మనం. అటువంటి 4th పిల్లర్ ఇటువంటి దుర్మార్గమైన రాతలు రాసి మహిళలను అవమానపరుస్తూ, కించపరుస్తూ వికృతంగా చూసినటువంటి విధానాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ ఉంది. మరి నిన్న కూడా ఆ దృష్టిలో మనం ఏబిఎన్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేశాం, వ్యాప్తంగా ధర్నాలు చేశాం. ఈ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే రాష్ట్ర తక్షణమే బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. మన ఇంట్లో ప్రతి ఇంట్లో తల్లి ఉంది, మన చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకునేటువంటి తెలుగు సాంప్రదాయం మనది. రాధాకృష్ణ కనువిప్పు కలిగి బేషరతుగా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇటువంటి రాతలు ఏదైనా రాస్తే అభివృద్ధి కోసం రాయి, లేకుంటే మేము ఏదైనా తప్పు జరిగిందని రాయి. అంతే ఒక రాజధానిలోని
ఒకరి స్వార్థం కోసం ఒక సామాజిక వర్గం చేయడానికి రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ నువ్వు ఈ విధంగా వికృతంగా రాయాల్సిన అవసరం లేదు. తల్లిని గౌరవించేటువంటి సాంప్రదాయం మనం. భార్య అంటే హైందవ వ్యక్తిత్వం ఉన్నటువంటి, తల్లి అంటే కూడా వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒక భార్యను చెల్లిగా చూసే నీ నీచపు రాతలు, నీచ నికృష్ట సాంప్రదాయానికి తెరదించాలి. నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మా నాయకులందరూ కూడా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.